పాత్రికేయ మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. నిన్న పరకామణిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో జరిగిన దారుణాన్ని వెలుగులోకి వచ్చింది. ఈరోజు ప్రముఖంగా పత్రికల్లో వచ్చింది. ఆశ్చర్యంగా దాని మీద మాట్లాడతాను. మళ్ళీ ఆశ్చర్యంగా మరో ముఖ్యమైన విషయం, చెన్నై వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్న పరకామణిలో 6/10/2024లో అక్కడ ఎస్ కృష్ణకుమార్ అనేటువంటి సీనియర్ అసిస్టెంట్ పరకామణి లెక్కింపులో రిజిస్టర్లో నమోదు చేయవలసినటువంటి డబ్బులకు సంబంధించి జరిగినటువంటి చోరీ అంశం. దీని మీద 6/10/2024లో జరిగినటువంటి ఈ విషయం రెండు 12/24లో దాన్ని హ్యాండ్ ఓవర్ చేశారు. ఏం జరిగింది అన్నటువంటి విషయం 6/10కి 2/10కి రిజిస్టర్లో నమోదు చేశారు తిరుమలకు వచ్చి ఆ కృష్ణకుమార్. ఇందులో అతను చేసినటువంటి తప్పుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదయ్యింది 14/3/2025 సంఘటన జరిగింది 6/10/24. అతను చేసినటువంటి నేరం ఏంటిరా అంటే దానికి సంబంధించిన విజిలెన్స్ రిపోర్ట్ 950 విదేశీ కరెన్సీ నోట్లని 950 విదేశీ కరెన్సీ నోట్లని తక్కువ డినామినేషన్గా చూపి టీటీడీకి రిజిస్టర్ అందజేశాడు. ఈ ఎఫ్ఐఆర్లో ఎక్కడ నమోదు చేయబడ్డటువంటి ఈ ఎఫ్ఐఆర్లో ఆ 950 ఫారిన్ నోట్ల యొక్క డినామినేషన్స్ ఏంటి అన్నది ఏమాత్రము కూడా తెలపకపోవటం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఈ 950 ఫారిన్ నోట్లు మా దృష్టికి వచ్చింది $950 $100 నోట్లు, అంటే 87,21,000 రూపాయల డాలర్లని $1గా పెట్టాడో లేకపోతే $2గా పెట్టాడో తెలియదు. కానీ ఎఫ్ఐఆర్లో చెప్పినటువంటి దాని ప్రకారం 6,74,047 రూపాయల మిస్యూజ్ జరిగిందని మాత్రమే వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ వాస్తవం 950 $100 నోట్లు జరిగినటువంటి ఘోరం నేరం అదైతే 6/10/24 ఈ సంఘటన జరిగితే 17/11/24 సెక్యూరిటీ గార్డ్స్ అయినటువంటి బి సింగరబాబు, పి శివప్రసాదరావు సెక్యూరిటీ పర్సనల్స్ వీళ్ళు దాన్ని కంప్లైంట్ చేస్తే 19/2/25 విజిలెన్స్ రిపోర్టు ఈఓకి సబ్మిట్ చేసినారు. కానీ కేసు రిజిస్టర్ 14/3/2025 చేసినారు. ఇంత కాలయాపన చేయటం వలన ఈ నిందితుడైనటువంటి
కృష్ణ కుమార్ అసలు అరెస్టే కాల. 87,21,000 రూపాయల దొంగతనాన్ని, విదేశీ కరెన్సీని దొంగతనం చేసిన కృష్ణ కుమార్ను పోలీసులు అరెస్టే చేయలేదు. అతన్ని ఉద్యోగంలో కొనసాగిస్తున్నారు. ఆశ్చర్యకరంగా అతను సుప్రీంకోర్టుకు వెళ్లి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోగలిగినాడు. ఒక సీనియర్ అసిస్టెంట్ సుప్రీంకోర్టు వరకు వెళ్లటమే ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దీని వెనుక పెద్ద మతలబు ఉన్నది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరుగుతున్నటువంటి అనేక ఘోరాలు, నేరాలలో ఇది ఈ కృష్ణ కుమార్ $950 నోట్ల కుంభకోణం మామూలు విషయంది కాదు. ఇది మీకందరికీ కూడా ఆ విజిలెన్స్ రిపోర్ట్, అందులో అంతా కూడా తప్పులే ఉన్నాయి. ఎఫ్ఐఆర్ రిపోర్ట్ తప్పు, అతన్ని అరెస్టు చేయలేదు, పార్థసారథి అని ఆయన దీని మీద కంప్లైంట్ చేస్తున్నాడు ఏఈఓ. కానీ ఏ రకమైనటువంటి చర్యలు లేవు. ఈరోజు టీటీడీ ఒక ప్రకటన ఇచ్చింది. నిన్న జరిగినటువంటి వ్యవహారంలో సాక్షి పేపర్ ఇచ్చినటువంటి ఏదైతే స్టోరీ ఉన్నదో అదంతా కూడా చాలా తప్పని, ఈ తప్పు వాళ్ళు అంగీకరిస్తూనే ఇలా ఎలా జరుగుతుంది, కోట్లాది రూపాయల కుంభకోణం అన్నారు, ఒక బంగారు బిస్కెట్ దొరికింది అని చెప్పి 12 మంది సాక్షుల్ని విచారించినాము. 12 మంది సాక్షుల్ని విచారించి కేసు నమోదు చేశాము. తప్పుడు కేసులు తప్పుడు వార్తను ప్రచురించినారు అని టీటీడీ వారికి, చంద్రబాబు గారికి, ముఖ్యంగా ఆ ప్రకటన ఇప్పించినటువంటి బిఆర్ నాయుడికి, చంద్రబాబు గారి తొత్తులైనటువంటి కొత్తగా వచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు బలవంతంగా ఇచ్చినటువంటి ఆ ప్రకటనలో, అయ్యా పరకామణిలో చోరీకి పాల్పడ్డ పెంచిలయ్యా 24 క్యారెట్ల గోల్డ్ లాంటి దొంగ, మామూలు దొంగ కూడా కాదు. ఎందుకంటే అతను 24 సార్లు బంగారు దొంగతనాలను చేసినాడు. ఒకసారి కాదు కదా, అతను ఒకసారి బంగారు బిస్కెట్ దొంగతనం చేసిన దాని మీద కేసు పెట్టినారు. ఆ తర్వాత టీటీడీనే వివరించింది ఆయన దగ్గర అనేక సొత్తును రికవరీ చేసుకున్నామని. మరి అన్నిసార్లు ఒక్కసారే అన్ని సరుకు దొరకలేదు కదా. ఇంత సరుకు దొరకటం అన్నది అసాధ్యం కదా. ఒకటేసారి 555 గ్రాముల బంగారు, 117 గ్రాముల వెండి దొరకటం కూడా ఒకేసారి అసాధ్యము. మర్మాంగాల్లోనో ఎక్కడో పెట్టుకొని పోతే తప్ప అది సాధ్యమయ్యే పని కాదు. అది కూడా అతి తక్కువ తీసుకుపోగలగాలి ఎవరైనా కానీ. ఇన్నిసార్లు దొంగతనం చేసినటువంటి పెంచిలయ్య మీద 24 కేసులు టీటీడీ వారు మీరెందుకు కేసులు పెట్టలేదు? 24 కేసులు. రవికుమార్ అనే వ్యక్తి $75,000 రూపాయల విలువ చేసే 8 $100 నోట్లు దొరికితే దాని మీద జరిగినటువంటి రాద్ధాంతం, మా మీద చేసినటువంటి ఆరోపణలు, మమ్మల్ని అందరినీ జైలుకు పంపించాలా అనేటువంటి భీకర ఘోషణ, అరుపులు, ఫిర్యాదులు, దానికి సంబంధించి సిఐడి, ఏసీబీ విచారణలు ఇన్ని జరిగినాయే. మరి పెంచిలయ్య మీద ఒకే కేసు ఎందుకు పెట్టినారు అన్నదానికి టీటీడీ వివరణ ఇవ్వవలసిన అవసరం ఉంది. వైసీపీ హయాంలో
అదిగో పులి ఇదిగో తోక అని గోల చేసే టీడీపీ నీ మోసేటువంటి మోతగాళ్లు ఇప్పుడు మౌనం ఎందుకు దాల్చుతున్నారు? ఇంకా మా మీదనే దాడి చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తారు? పెంచులయ్య వెనక అనే చిన్న చేప వెనక ఉన్న తిమింగళాలు ఏవి? 24 సార్లు దొంగతనం చేశాడు. ఆయన బినామీలు ఎవరు అన్నదాని జోలికి వెళ్ళలేదు. అదే రవికుమార్ బినామీలు ఎవరు ఏంటి అన్నదాని మీద 1.5 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి చర్చ విచారణ జరుగుతూనే ఉన్నది. టీటీడీ విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. ఆ తర్వాత కోర్టు ద్వారా సిఐడి ఏసీబీ విచారణ జరిగింది. మళ్ళీ ఈ రోజున ఆ అధికారుల మీద టీటీడీకి పంపించినటువంటి తొత్తు అధికారి చేత కంప్లైంట్ వేరుగా ఇప్పించి వాళ్లను అధికారులను పోలీసు అధికారులను జైళ్లకు పంపించే కార్యక్రమపు ఎత్తుగడలు కూడా చేస్తున్నారన్నటువంటి విషయం కూడా మా దృష్టిలో ఉంది. భక్తులు శ్రీవారికి నిలువు దోపిడీ ఇస్తారు. శ్రీవారినే నిలువు దోపిడీ చేసే కొలువు దోపిడీ ఇక్కడ నడుస్తున్నది. నెయ్యి విషయంలో నిందలు వేసి శ్రీవారి ఆగ్రహానికి గురైన చంద్రబాబు గారికి ఇదిగో ఇప్పుడు జరిగేటువంటి ఈ సంఘటనలన్నీ కూడా ముందు నొయ్యి వెనుక గొయ్యిలాగా తయారయ్యింది. అపచారాలకు పాల్పడే వారికి గ్రహచారం చుట్టుకుంటుందంట. అందుకు ఇదే ఉదాహరణ. భగవద్గీతనే అవమానించి ఆఖరి గీతను కూడా దాటేశారు. రాజగోపాల్ నాయుడు హయాంలో రాజపాపాలు జరుగుతున్నాయి. శ్రీవారి కానుకలకు భద్రత కలిగించలేని టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు ఈ సందర్భంగా బిఆర్ కాముడు ప్రాయశ్చిత్తంగా తన ఆస్తుల్ని టీటీడీకి రాయించాలి. రవికుమార్ ఏ రకంగా అయితే తన ఆస్తులన్నీ కూడా తను 75,000 రూపాయలు మాత్రమే దొంగతనం చేసి దొరికినాడు. కానీ దొరికిన ఆ దానికి ప్రాయశ్చిత్తంగా ఆయన పిల్లలు భార్య అధికారిక లెక్కల ప్రకారం 15 కోట్లు అసలు విలువ 100 కోట్ల విలువైనటువంటి ఆస్తులు టీటీడీకి రాయించినారు. దాని మీద ఎంత రాద్ధాంతం చేసినారు, ఎలా రాయించినారు, దీని వెనుక ఉన్నదెవరు, ఆ కుట్ర బయటికి రావాలి. జగన్మోహన్ రెడ్డి తిన్నాడు, కరుణాకర్ రెడ్డి తిన్నాడు, సుబ్బారెడ్డి తిన్నాడు, ధర్మారెడ్డి గారు తిన్నారు అని అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసినటువంటి మీరు ఈ రోజున ఆ ధనం ఎందుకు వాపస్ తీసుకోలా? అది తప్పైనప్పుడు రవికుమార్ ఇచ్చినటువంటి ఆస్తులని ఎందుకు వాపస్ ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేరు అంటే ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ భార్య పిల్లలు ఒక్కసారి టీటీడీకి రాయించిన తరువాత రాసి ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు టీటీడీకి అందజేసినారు. టీటీడీకి సొంతదారు అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని తిరిగి ఇచ్చేటువంటి అధికారపు చట్టం టీటీడీకి లేదు. దాని మీద విపరీతమైనటువంటి రాద్ధాంతమంతా చేశారు. ఈ కాపలా కుక్కలు ఏమైనా ఇప్పుడు జయ విజయుల దగ్గర వాళ్ళిద్దరే కాకుండా కాపలా కుక్కలాగా కాస్తున్నాను అన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ఈ పరకామణిలో దోపిడీ చేసి భాగస్వాములుగా ఉండి తాము దోచుకున్నటువంటి బంగారుకు నగదుకు దేవుడు తీసుకెళ్తాడేమోనని కాపలా కాస్తున్నారా కుక్క అని అడుగుతున్నా నేను. మీ దొంగతనం చేసినటువంటి ఆ సొమ్మును కాపలా కాస్తున్నారా దేవుడు తీసుకోకుండా? భక్తికి రక్తికి తేడా తెలియని వ్యక్తుల వల్లే పరకామణిలో భారీ మొత్తంలో స్వామివారి ఆభరణాలకు చోరీ అయ్యాయి. కానుకల్ని చోరీ చేయటం ఎంత పాపమో ఆ పనికి ఉసికొల్పిన ఈ టీటీడీ పాలక మండలి అసమర్థ పాలన సాగిస్తున్న బిఆర్ నాయుడు అధ్యక్షతన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాధ్యులే.
కూటమి నియమించిన పాలక మండలి శ్రీవారి ఆభరణాలు కానుకలకు రక్షణగా కంటికి రెప్పలా ఉండాల్సింది పోయి ఆ కనురెప్పే శ్రీవారి ఆభరణాలను కాటేస్తోంది. నిందితుడి నుంచి పెంచిలయ్య నుంచి కోటి ఆభరణాలు రికవరీ చేశారంటే ఇక అసలు పట్టుబడని ఆస్తులు ఇంకెన్ని ఉన్నాయి? ఆ పెంచిలయ్య కార్పొరేట్ సంస్థల దగ్గర మార్పిడి చేసినాడు, తాకట్టు పెట్టినాడు, సొమ్ము అమ్మినాడు, ఇన్ని రకాలైనటువంటి చర్యలు చేసినాడు సుమా కేవలం 6 నెలల సమయంలోనే. ఈ బరితెగింపుకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అప్పటికే రవికుమార్ అనేటువంటి పరకామణి చోరీకి సంబంధించినటువంటి సంఘటన జరిగింది అని తెలిసి కూడా ఇంత బరితెగింపుకు వచ్చారు అంటే మా మీద దాడి చేయటానికి రవికుమార్ విషయాన్ని బయటికి వదులుతూ లోపాయికారిగా ఇలాంటి దొంగలతో పరకామణి సొత్తంతా కూడా దోచుకునేటువంటి ప్రయత్నం చేశారు అన్నది సుస్పష్టం. వీళ్ళ మా మీద విమర్శలు చేసేది. ఇప్పుడు ఛాలెంజ్ విసురుతున్నాం. రవికుమార్ పరకామణి కేసులో చిన్న తప్పు జరిగున్నా అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ తప్ప చిన్న తప్పు జరిగి ఉన్నా దేనికైనా సిద్ధం పాలక మండలి సభ్యునిగా ఆ రోజుల్లో అధ్యక్షుడిగా సుబ్బారెడ్డి గారి. దానికి సంబంధించి వీడియో బయటికి తీసినారే, పెంచిలయ్య దోపిడీకి సంబంధించి వీడియోలు ఎందుకు బయటికి రాలేదు కాపలా కుక్కగారు? అది బయటికి రావాలి కదా. 3 ఏళ్ల క్రితందే బయటికి వస్తే సంవత్సరం క్రితం నాటిది బయటికి రావాల్సిన అవసరం ఉన్నది కదా. దాచేశారు. ఎందుకు దాచేశారు? అవి బయటికి వస్తే ఆ రోజు ఇంకా ఎవరెవరు దొంగతనం చేశారో కూడా దొరుకుతాయి కాబట్టి. ఈ పెంచిలయ్య కాదు, ఇంకా ఎవరెవరు దొంగతనాలు చేశారో అవి కూడా బయటికి వస్తాయి కాబట్టి ఆ వీడియో ఫుటేజ్లు బయటికి తీసుకురావటం లేదు. అసలు కానుకలకు భద్రత కల్పించాల్సినటువంటి ప్రభుత్వం, బిఆర్ నాయుడు నేతృత్వంలోని పాలక మండలి ఇకపై ఎవరు స్వామివారికి కానుకలే ఇవ్వద్దు, చోరీ ఘటన ద్వారా కోట్లాది మంది భక్తులకు సందేశం ఇస్తున్నట్టు లేదా? ఇది ఎంత దారుణమండి! ఇది ఎంత ఘోరం, అపచారం, అమానుషం, దైవద్రోహం, భక్త ద్రోహం, భాగవతావమానం, కలియుగ కల్మషం, 7 కొండలంత వేదన, ఎదనంతా నిండిపోయేటువంటి విషయం భక్తులకందరికీ కూడా. వరుస సంఘటనలు, పరకామణిలో కోట్ల రూపాయల దొంగతనం, స్వామివారి నెయ్యి నేలపాలు కావటం, భగవద్గీతను దూషించటం, దర్శనం కోసమని వచ్చి భక్తులు మరణించటం, గోమాతలు అకాల మరణం పొందటం, నారాయణ విగ్రహం మలమూత్రాల మధ్యన విసిరి పారవేయటం, ఇవన్నీ దేనికి సంకేతాలు? మీ పాలనా వైఫల్యాలకు ఇంతకంటే ఉదాహరణలు మరొకటున్నాయా? కొండ మీద విచ్చలవిడిగా మద్యం దొరుకుతుంది, రౌడీలు కొట్లాడుకుంటారు, దళారులు మామూలుగా లేరు. మా హయాంలో మేము దాదాపు 600 మందిని కరోనాకు ముందే, కరోనా రావటానికి ముందే 600 మంది మీద ముద్దాయిలని అరెస్టు చేశాం, తప్పుడు పనులు చేసే వాళ్ళ మీద. ఇవన్నీ రికార్డే. దాదాపు 1500 మందికి పైగా బైండ్ ఓవర్ కేసుల్ని పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలలో ఒక్కరిని కూడా బైండ్ ఓవర్ చేసుకోవాల, ఒక్క కేసు కూడా నమోదు చేయాల. కొండ మీద 300 రూపాయల టికెట్టు 3000 నుంచి 4000 రూపాయలకు రోజుకు 3000 టికెట్లు అమ్ముతున్నారు. బరి తెగించిపోయినారు కొండ మీద. బిఆర్ నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి పాలక మండలి సభ్యులు, ముఖ్యమైనటువంటి వాళ్ళు దీంట్లో భాగస్వాములుగా
ఈ తతంగమంతా నడుస్తున్నది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆదాయాన్ని పెంచుకోవాలి కదా అని అంటే కొండ మీద టికెట్లు అమ్ముకోండి అని ప్రభుత్వమే వాళ్లకు దారాదత్తం చేసినట్టుగా 4,300 రూపాయల టికెట్లని ఈ రకంగా అమ్ముతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అపచార పరంపర నిరంతరం అశేషంగా సాగుతూనే ఉంది. శ్రీవారి కొలువు దొంగలకు కాముకులకు నిలయంగా మార్చివేశారు. అధ్యక్షుడే అంగనాలతో ఓలలాడుతూ ఉంటే కిందివారు చోరీలు దొంగతనాలు చేయకుండా ఎలా ఉంటారు? పీఠాధిపతులు మఠాధిపతులు ఆలయ రక్షణ జీఎంగార్లు భక్తులు ఇప్పుడు తప్పనిసరిగా ప్రశ్నించేటువంటి సమయం ఆసన్నమైంది. అన్యాయాన్ని అనంత కోటి గొంతుకులతో నినదించాలి. అష్టగ్రహ కూటమి ఏర్పడితే అన్ని అరిష్టాలు అంటారు పెద్దలు. ఈ త్రికూటమి పాలన వలన త్రిలింగ దేశం దైవానుగ్రహానికి లోనవుతుందని జనం భీతిల్లుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు, ఈ రకంగా నిన్న పెంచలయ్య పరకామణిలో జరిగినటువంటి దొంగతనాన్ని సమర్థించుకోవటానికి టీటీడీ ఈ రోజున పడిన పాట్లు చంద్రబాబు నియమించినటువంటి భక్తాగ్రేసుడైనటువంటి దాస్యుడు ఇప్పించినటువంటి ఆ ప్రకటన అదేమన్నా కోట్ల రూపాయల దొంగతనమా? 5 రూపాయల దొంగతనం చేసిన టీటీడీలో ఉద్యోగస్తుడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు, జైలుకు పంపుతారు అవినీతి పరుణ్ణి. దాని మీద మీ వివరణ సిగ్గుచేటు. ఏం చెప్తారు? ఈ కృష్ణకుమార్ కేసుకు సంబంధించి 950 $100 నోట్లని 87,21,000 రూపాయల నోట్లని దొంగతనం చేసినటువంటి కేసును పూర్తిగా నీరుగార్చేసినారు. అతను అరెస్టు కూడా కాల, ఉద్యోగం హాయిగా చేసుకుంటున్నాడు. మీరేమో దాచేసినారు. మీ ప్రభుత్వాన్ని మోసేటువంటి తొత్తులైనటువంటి ప్రసార మాధ్యమాలు. దీనికి సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ వచ్చినా కూడా ఏ మాత్రం అతి గతి లేదు. హాయిగా ధైర్యంగా దొంగ కులాసాగా తిరుగుతున్నాడు. రవికుమార్కు సంబంధించి మాత్రం మా హయాంలో జరిగిందని మీ ఇష్టం వచ్చినట్టుగా దాని మీద 1.5 సంవత్సరంన్నరకు పైగా మా మీద కథనాలు వడ్డిస్తూనే ఉన్నారు. ఆయా రవికుమార్ చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా 100 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తుల్ని తన కుటుంబ సభ్యుల చేత రాయించినాడు. ఈ పెంచలయ్య ఆస్తులు రాయించుకున్నారా? టీటీడీ పెద్దలు రాయించుకోలా. అతని దగ్గర కొట్టేసి ఉంటారు. మిగతావి ఆస్తులన్నీ కూడా కాపలా కుక్కలు కొట్టేసి ఉంటాయి. కృష్ణకుమార్ 950 $100 నోట్లను కొట్టేస్తే ఆ కొట్టేసిన నోట్లను 950 విజిలెన్స్ రిపోర్టులు ఏమో 949, ఎఫ్ఐఆర్లు ఏమో 950. అక్కడ కూడా తేడా ఉంది. ఇందులో అంత డబ్బు కొట్టేస్తే ఆ డబ్బును మింగిందెవరు? 6,74,000 రూపాయలుగా మాత్రమే ఎలా చూపినారు? అతని మీద కేసు నమోదు చేసిన సుప్రీంకోర్టు వరకు వెళ్లగలిగేంత సమయం ఎలా ఇవ్వగలిగినారు? ఈ విషయాలన్నింటి మీద ఎంక్వైరీ వేయాలి. పెంచలయ్య మీద జరిగినటువంటి కుంభకోణం మీద, ఆ నేరం మీద, కృష్ణకుమార్ చేసినటువంటి నేరం మీద, ఈ పరకామణి దొంగతనం మీద సిఐడి ఏసీబీ ఎంక్వైరీ చేసేటువంటి దమ్ము మీకు ఉన్నదా? చంద్రబాబు నాయుడు గారు అసలు వాస్తవాలు బయటకు వచ్చేస్తాయి అప్పుడు, ఎవరు ఏంటి అన్నటువంటి విషయాలు. కానీ ఎట్టి పరిస్థితులను చంద్రబాబు గారి ప్రభుత్వం ఆ పని చెయ్యదు.
ఉద్దేశపూర్వకంగా మా మీద ప్రచారానికి మాత్రం వాడుకున్నారు. ఏ మాత్రము కూడా నైతిక విలువలు లేని పాలక మండలి అధ్యక్షుడి వ్యవహార శైలి వలన మరింతగా టీటీడీ ప్రతిష్ట దిగజారిపోయింది. ఈ టీటీడీ చైర్మన్ కొండ మీదికి రావటానికే అనర్హుడు. అంత అనైతిక వ్యక్తిని, అంత పాపాత్ముణ్ణి పాలక మండలి అధ్యక్షునిగా చేసి ఈ పాపాలనన్నింటినీ కూడా ఓ పుట్టలాగా, ఓ అవినీతి కొండలాగా, ఆ బిఆర్ నాయుడే చెప్పినాడు, కొండ మీద ఇంకొక కొండ ఉంది చెత్త కొండనని. ఆ చెత్త కొండ అంటే వీళ్ళు తయారు చేస్తున్న ఈ అవినీతి కొండ, ఆ చెత్త కొండ కాదు. ఇలా ఈ పాపాలన్నీ కూడా నిరంతరము బయటికి వస్తున్నాయి. దీనికి ప్రాయశ్చిత్తంగా తెలివైన వాడైతే వేల కోట్ల రూపాయల అవినీతితో సంపాదించిన బిఆర్ నాయుడు తన ఆస్తులన్నీ కూడా టీటీడీకి రాసివ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఇది పరిస్థితి. ఇంత దారుణాలు కొండలో జరుగుతున్నాయి. పరకామణిలో పెంచలయ్య ₹1 కోటి పైగా దోపిడీ చేసినాడు. కృష్ణకుమార్ 87,21,000 రూపాయల డాలర్ల నోట్లను మింగినాడు. కేసులకు మాత్రం పటిష్టమైనటువంటి రీతిలో టీటీడీ వాళ్లు పెట్టడం లేదు. అందుకే దొంగలు యథేచ్ఛగా దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. మీకు ధైర్యం ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారు మేము వచ్చిన తరువాత పరకామణిని ఆధునీకరించినామని చెప్తున్నావే, ఆధునీకరించినటువంటిది భక్తులందరూ చూసేటట్టుగా ఆ సీసీ ఫుటేజీలన్నింటినీ కూడా బయట చూపించే విధంగా ఆ పరకామణి ఓట్ల లెక్కింపు జరగాల. ఈ సంవత్సర కాలంగా జరిగినటువంటి సీసీ ఫుటేజీల రిపోర్టులన్నీ బయటికి రావాలా. అప్పుడు దొరుకుతారు ఎంతమంది దొంగలు ఉన్నారు అని భక్తులు తేలుస్తారు బయటికి. మీరు ఏదో తూతూ మంత్రంగా ఒక పెంచిలయ్య, ఒక కృష్ణకుమారు మాత్రమే దొరికారు. అది కూడా అంతా కూడా తప్పుల తడకే. దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాల. మేము కూడా ఖచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తాం. నిందితుల పట్ల కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. పాలక మండలి నైతికంగా బాధ్యత వహించాలా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇన్ని రకాలైనటువంటి దుర్మార్గాలు జరుగుతున్నటువంటి దుర్మార్గాలను సమర్థించుకుంటూ మా మీద బురద చల్లటానికే కాలం వ్యర్థం చేయకుండా టీటీడీ చేత ఇలాంటి పనికిమాలిన ప్రకటనలు ఇప్పించటం కాదు, నిజమైనటువంటి స్వామి సేవ చెయ్యమని డిమాండ్ చేస్తున్నాం. అవునండి, అదే కదా చెప్పాను. మేము కూడా కోర్టుకు వెళ్ళక తప్పదు. అందువల్లంటే ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళాలి. ఆ పరకామణి దొంగతనం కేవలం 75,000 రూపాయల రవికుమార్ చేసినటువంటి దొంగతనం. ఈ పరకామణి 2 పరకామణిలలో పెంచిలయ్య చేసింది ₹1 కోటి దొంగతనం. 24 సార్లు దొంగతనం చేశాడు. అతని మీద 24 కేసులు పెట్టకుండా ఒక కేసే పెట్టారు. ఈ కృష్ణకుమార్ అనేవాడు 87,21,000 రూపాయల $100 నోట్లను కొట్టేస్తే 6,74,000 రూపాయలు రికవరీగా చూపినారు. ఆ డినామినేషన్స్ ఏంటి అన్నది కూడా వీళ్ళు టీటీడీ వాళ్ళు ప్రకటించాల. టీటీడీ ఈ రోజు కూడా ఖండించింది. నిన్ననే కాదు, ఈ రోజు కూడా ఖండించింది. ఈ మధ్యన ఖండించటం వాళ్లకు రివాజుగా మారింది. ఖండించటానికే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఉన్నది అక్కడ. ఈ రోజు కరుణాకర్ రెడ్డి ఏదైనా ప్రెస్ మీట్ పెడతాడా, లేకపోతే తాడేపల్లి వాళ్ళు ఏదైనా ప్రెస్ మీట్ పెడతారు, వెంటనే
7 లక్షల లడ్డూలు అందుబాటులో ఉండవచ్చును, ఆ తరువాత నెయ్యి కొరత ఉంది అన్న విషయం నేను చెప్పింది. దానికి సమాధానం ఇవ్వలేదు వాళ్ళు.